హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. అలాగే ఈ డైలీ వ్లాగ్లో నేను వచ్చేసి ఓన్లీ ట్రావెల్ చూపించబోతున్నాను. ఇప్పుడు మేము వచ్చేసి తణుకు వెళ్తున్నాం అనమాట. అయితే దేనికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఈ ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. లెట్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారో, ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఇది వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ అనమాట. మేము తణుకు వెళ్తున్నాం మ్యారేజ్కి. ఎవరిది అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయిది. అండ్ ఇదిగోండి, పిల్లలు అయితే వెనకాల కూర్చున్నారు. యాక్చువల్లీ ప్లాన్లో చెప్పాను కదా, సంజయ్ అండ్ అలాగే శశిబాబా ఇద్దరు ఉండాలి, కాకపోతే వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు. అండ్ హాయ్ లచిత. హాయ్. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే చాలు, అసలు సూపర్ చేయొచ్చు. ఇలా మాత్రం అసలు ఉండకూడదు. బ్లాగ్ అయితే కంటిన్యూ అన్నీ చూసేయండి. మేము వెళ్ళేది సండే కాబట్టి అసలు జనాలు అయితే టూ మచ్ అనమాట. అంటే సండే బజార్ అది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి సో చాలా అయితే రష్గా ఉంది. మేము వెళ్ళేటప్పటికే చాలా టైం పట్టింది ఇక్కడి నుంచి వెళ్ళడానికి. మాకు ఇక్కడే ఆల్మోస్ట్ చాలా వరకు లేట్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే మధ్యదారిలో ఇంకా పిల్లలకైతే వామిటింగ్స్ అనమాట ఫుల్. అలాగే వెళ్ళాము, చాలా కష్టపడి వెళ్ళాము. యాక్చువల్లీ అంటే మార్నింగే ట్రావెల్ కదా, సో దానివల్ల అనమాట. ఇంకా మేము జస్ట్ నడ్డ కుదురు కూడా దాటలేదు, అప్పటికే చాలా వామిటింగ్స్ అయితే పిల్లలకి అయిపోయాయి అనమాట. అండ్ చాలా బాధ అనిపించింది, అయ్యో వీళ్ళు ఇంత ఇబ్బంది పెట్టేసామే అని చెప్పి. అండ్ ఫైనల్లీ మేమైతే రావులపాలెం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు గోదావరి అంతా, ఇదంతా గోదావరి వాటరే కాబట్టి చూడడానికి చాలా బాగుందన్నమాట. మేము తణుకు వెళ్ళేటప్పటికి ఇంకా అయితే టైం పడుతుంది కాబట్టి సో ఇప్పుడు మేము వచ్చేసి టిఫిన్స్ చేద్దాము అని చెప్పి రావులపాలెంలో ఫేమస్ అయిన ఆర్కే టిఫిన్స్కి అయితే రావడం జరిగింది. కానీ ఏంటంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మాకు ఇంకా లేట్ అయిపోతుందని మేమైతే ఇంకా టిఫిన్స్ ఏం చేయకుండా డైరెక్ట్గా కళ్యాణ మండపానికే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి అట్లా వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్లీ మేమైతే కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడే ఇంకా చుట్టాలు అందరూ వస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ మేమే వచ్చినాం అనమాట. సో మేమైతే అంటే స్నాతకం అని టైం దగ్గర పడిపోతుంది అని చెప్పేసి మేమైతే తొందరగా బయలుదేరాం. కానీ స్నాతకం అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ట్రైన్ అయితే లేట్ అయింది కాబట్టి ఇంకా లేట్గా స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతామన్నమాట. ఈ లోపల చుట్టాలందరూ వస్తారు. వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి మేము ఇడ్లీ అండ్ గారి అయితే చాలా బాగుంది. అండ్ సాంబార్ ఇడ్లీ అద్దిరిపోయింది అనమాట, చాలా బాగుంది టేస్ట్ అది కూడా. అండ్ దీని తర్వాత మేము వచ్చేసి చిన్న షాపింగ్ అయితే ఉంది. మేము వచ్చేసి ఇప్పుడు తణుకు ఊర్లోకి వెళ్తున్నాం, జస్ట్ చిన్న షాపింగ్లో అనమాట. లక్కీ షూస్ కొన్నా, చెప్పులు కొన్నా లక్కీ నీకు. ఏ నీకు కావాలా? నీకు కావాలా? చూపించుకుని దానికి వేసి చూస్తుంది, అదొకటి ఎగ్జిబిషన్ పెడుతున్నారు, వెళ్ళి చూద్దాం. మేము వచ్చేసి ఇక్కడ తణుకులో ఉన్న ట్రెండ్స్కి అయితే వచ్చాము. అండ్
చెప్తున్నాను, ట్రెండ్స్లో ఇక్కడ సూపర్ కలెక్షన్ అయితే ఉంది, చాలా నచ్చింది మాకు. అదంతా చూసుకుని మేమైతే కళ్యాణ మండపంకి వచ్చాము. ఈ లోపలనే చాలామంది చుట్టాలు అయితే వచ్చారనమాట. అందరితోనూ కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాం అట్లా. వచ్చేసి స్నాతకం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అలాగే చాలా అంటే చాలా ఎండగా ఉంది. నిజంగా ఈ ఎండలో ఇట్లా కూర్చోవడం అంటే చాలా కష్టంగా అనిపించింది. బట్ ఏసీ కళ్యాణ మండపం అయినప్పటికీ కూడా బయట కూర్చున్నప్పుడు కొంచెం వేడిగానే ఉందన్నమాట. అందుకే అందరూ కూల్ అవ్వడానికి కొబ్బరి బొండాలు అయితే ఇస్తున్నారు. సో మాకైతే ఇది చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట. అంటే ఇంత వేడి వేడి క్లైమేట్లో ఇట్లా తాగడం వల్ల చాలా కూల్ అవుతుంది బాడీ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి కాశీయాత్ర అయితే స్టార్ట్ అయింది. అండ్ చాలా బాగుంటుంది అనమాట. మ్యారేజెస్ అనేవి చూడడానికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారనమాట మ్యారేజ్లో. చుట్టాలందరూ కలిసి మాట్లాడుకోవడం, ఇట్లా ఆట పట్టించడం, ఇలా చాలా ఉంటాయి. అలాగే చెండత్తమయ్య కూడా ఇప్పుడే వచ్చారనమాట. సో కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు అట్లా. మేము వచ్చేసి ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాం. అండ్ స్పెషల్స్ ఏమున్నా ఏంటో చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. భోజనాలు అన్నీ అయిపోయాక లాస్ట్లో ఇలా ఐస్ క్రీమ్ అండ్ అలాగే కిల్లి అనమాట. సూపర్ అనమాట. నాకు లాస్ట్లో ఈ కిల్లి అంటే చాలా ఇష్టం. అలాగే పెళ్లి కూతురు వచ్చేసి మేము ఇప్పుడే చూసాము, ఎందుకంటే ఇప్పుడే వచ్చారనమాట. అలాగే లక్కీగాడ్ అయితే అసలు అలా దత్తుగాడిని ఫుల్ కొట్టేస్తున్నాడు. దగ్గరికి వస్తుంటే చాలా వీడినే కాదు ఎవరిని చూసినా అలా కొట్టేస్తూ ఉంటాడు అనమాట. అసలు ఎంత ఆపినా ఆగడు. ఇప్పుడు వచ్చేసి అంకురార్పణ అయితే స్టార్ట్ అయింది. ఇది దీనికి మేము మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఇక్కడే ఉన్నాం అనమాట. అలాగే సాయంత్రం వచ్చేసి స్నాక్స్ లాగా మనకి పూతరేకు ప్లస్ పకోడీ అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు టీ అయితే సప్లై చేశారనమాట. స్నాక్స్ ఇది ఒక్కటే కాదు, ఇంకో చోటకు కూడా వెళ్తున్నాము. ఏంటని చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో ఇది వచ్చేసి చాట్ బండి అనమాట. చాట్, బేల్పూరి, పానీపూరి ఇట్లా అన్నీ మనకు అప్పటికప్పుడు లైవ్లో అయితే చేసిస్తున్నారు అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎద్దు సన్నాహం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మేము దీంతో ఇక్కడ లాస్ట్ అనమాట. మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నామని చెప్పేసాము, ఎందుకంటే 7:30 కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ, లేదంటే మేము లేట్ అయిపోతుంది అనమాట ఇంటికి వెళ్ళేటప్పటికి. సామ్దికి వచ్చేసి నెక్స్ట్ డే ఎగ్జామ్ కూడా ఉంది, అక్కడ ఇబ్బంది పడిపోతామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము.
మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాం, కానీ ట్రాఫిక్ అయితే ఒక చోటలా స్టక్ అయిపోయింది. లారీలు అయితే ఎన్ని వెళ్ళాయో అసలు టూ మచ్గా అనిపించింది మాకైతే. ఒక చోట మేము అలా ఉండిపోయాం అనమాట. ఎంతసేపటికి ఆల్మోస్ట్ ఒక 20 minutes మేము ఇట్లానే ఇక్కడ వేస్ట్ అయిపోయింది. మాకు టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది. వచ్చినప్పుడేమో పిల్లలతో అయిపోయింది, ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది అనమాట. మొత్తానికి ఫైనల్గా అయితే ఇంటికి జాగ్రత్తగా హ్యాపీగా రీచ్ అయ్యాము. అండ్ దారిలో వచ్చేసి మేము టిఫిన్స్ అయితే చేసాము ఆర్కే టిఫిన్స్ దగ్గర. ఫైనల్లీ మాకైతే అక్కడ ఖాళీ దొరికింది. అండ్ అలాగే మేము కూడా ఏం తినలేదు కదా, అందుకని చెప్పేసి అక్కడైతే టిఫిన్స్ చేసాం, పిల్లలకు కూడా పెట్టేసాం అనమాట. సో మొత్తానికి మా ట్రావెల్ ఇట్లా కంప్లీట్ అయ్యిందనమాట. మొత్తానికి ఆర్కే టిఫిన్స్లో టిఫిన్స్ చేసి పిల్లలకు కూడా టిఫిన్స్ పెట్టేసి మేమైతే ఇక్కడ నుంచి కాకినాడ హ్యాపీగా సేఫ్గా రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఈ వ్లాగ్ ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి.